అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. కథ చెప్పుకుందామా? బంగారం దొరికింది. ఒక ఇంట్లో 3 వాటాలున్నాయి. ఒక వాటాలో వరదాచారి అనే పంతులు ఉంటున్నాడు. ఇంటి వద్ద అతను 25 మంది పిల్లలకు పాఠాలు చెబుతూ ఉంటాడు. రెండో వాటాలో జోగిరాజు అనే భక్తుడు ఉన్నాడు. అతని ఇంట రోజూ భజనలు, పురాణ కాలక్షేపము, బోధలు తుంటాయి. మూడో భాగంలో ఉన్న వెంకటయ్యకు ఉద్యోగం లేదు. కానీ అతని భార్య వంటి మీదకు ప్రతి శనివారము దేవుడు వచ్చి ప్రశ్నలు అడిగిన వారికి ఆవిడ ద్వారా సమాధానాలు చెబుతాడు. ప్రశ్నలు అడిగే వారి దగ్గర వెంకటయ్య ప్రశ్నకు 2 రూపాయల చొప్పున వసూలు చేస్తాడు. అయినా శనివారం వచ్చేసరికి అతని ఇల్లు జనంతో కిటకిటలాడుతూనే ఉంటుంది. ఆ ఇంటికి మంచినీటి సౌకర్యం లేదు. అందుచేత మంగయ్య అనేవాడు చెరువు నుంచి నీరు తెచ్చి 3 వాటాల వాళ్లకు పోస్తాడు. మంగయ్య ఎటూ ఎవరూ లేని ఒంటరిగాడు. పార్వతి అనే మనిషి 3 వాటాలలోనూ పాచి పనిచేసి తన రోగిష్టి తండ్రిని పోషిస్తోంది. ఒక శనివారం సాయంత్రం పార్వతి గిన్నెలు కడిగి వెంకటయ్య గారి వంటగది గుమ్మంలో బోర్లిస్తుంది. రోజల్లా నోరు పడిపోయేలా ప్రశ్నలకు జవాబులు చెప్పిన వెంకటయ్య భార్య నీరసంగా చాప మీద పడుకొని ఉంది. భక్తులు తెచ్చిన పళ్ళు, కొబ్బరి చిప్పలు బుట్టలో సర్దుతున్నాడు వెంకటయ్య. త్వరలోనే చీకటి పడగానే అతను వాటిని అమ్ముకొని వస్తాడు. వెంకటయ్య సర్దే పళ్లను అన్నింటినీ చూడగానే పార్వతికి మంచాన పడి ఉన్న తన తండ్రి జ్ఞాపకం వచ్చాడు. ఆమె ఉండబట్టలేక, బాబుగారు, కొనాలంటే చాలా ప్రియం. 2 పళ్ళు ఇచ్చారంటే మా నాన్నకు తినిపిస్తాను, రోగిష్టి మనిషి అని బ్రతిమాలింది. వెంకటయ్య చప్పున బుట్ట మీద గుడ్డ కప్పి, నీ పాపిష్టి కళ్ళు పడ్డ పళ్లకు ఈరోజు ఏం ధర పలుకుతుందో చూడాలి అన్నాడు. నీరసంగా ఉన్న వెంకటయ్య భార్య లేచి కూర్చొని, నీకు జీతం కాక పళ్ళు పలహారాలు కూడా కావాలా? ఆశకు అంతుండాలి, పో పో అని కసురుకుంది. అయితే అంత క్రితమే ఆమె ఒక మనిషితో, ఆశ వల్లే నువ్వు ఈ అనర్థం తెచ్చుకున్నావు, దురాశ పనికిరాదు అని ఉండటం జ్ఞాపకం వచ్చి పార్వతి నవ్వుకుంది. అదే సమయంలో మంగయ్య వరదాచారి వాటాలో ఉన్నాడు. వరదాచారి కొడుకు చదివేసిన పుస్తకాలు తాను ఎరిగి ఉన్న ఒక పేద విద్యార్థికి ఇప్పించాలని మంగయ్య ఉద్దేశ్యం. వరదాచారి ఒకప్పుడు విద్యార్థులతో అన్ని దానాలలోకి విద్యాదానం గొప్పది అని అనటం మంగయ్య విని ఉన్నాడు కూడాను. మంగయ్య వరదాచారికి ఆ బీద విద్యార్థి గురించి చెప్పి, మీ అబ్బాయికి ఇక అవసరం లేని ఆ పుస్తకాలు ఇస్తే పాపం ఆ బీద విద్యార్థి చదువుకుంటాడు అన్నాడు. ఇది మరీ బావుందిరోయ్, దురాశ కాకపోతే బీదవాడికి చదువెందుకు, కూలి పని చేసుకోక పుస్తకాల ఖరీదు సగమైనా ఇచ్చుకోమను అన్నాడు వరదాచారి. అది సాధ్యం కాదని మంగయ్య యువతలకి వచ్చేస్తుంటే వెంకటయ్య వాటాలో నుంచి వస్తున్న పార్వతి ఎదురుపడింది. ఇద్దరూ ఒకరి విషయం ఒకరికి చెప్పుకున్నారు. ఈ విషయాలకేం కానీ రేపు పక్క ఊళ్ళో జాతర వెళదామా అన్నది పార్వతి. ఇక్కడ పని ఎవరు చేస్తారు అన్నాడు మంగయ్య. చీకటితో వచ్చి చేసిపోదాం, సాయంకాలం రావద్దు. జోగిరాజు గారు భక్తి కలవాడు, ముందు ఆయన అనుమతి తీసుకుందాం అన్నది పార్వతి. అవును, రోజులో పావుభాగం దేవుడి గుడిలో దైవచింతనలో గడపాలని ఆయన అనడం నేను విన్నాను అన్నాడు మంగయ్య. అయితే జోగిరాజు వాళ్ళు జాతరకు వెళ్ళడానికి అనుమతి ఇవ్వకపోగా, మీకు ఆశ ఎక్కువ, పని చెయ్యకుండానే మీకు జీతం కావాలి, ఒక్క పూట పని మానినా జీతం వెరక్కొస్తాను, దేవుడి కోసం ఎక్కడికో పోవాలా ఏం, ఆయన ఎక్కడ పడితే అక్కడే ఉన్నాడు అన్నాడు. ఇద్దరూ బయటికి వచ్చారు. ఈ పెద్దవాళ్ళు చెప్పేదానికి చేసేదానికి పోలికే ఉండదు అన్నది పార్వతి కోపంగా. మర్నాడు ఉదయం మసక వెలుతురులో నీళ్లు తెస్తున్న మంగయ్యకు
ఆ లోగిలిలో ఏదో మెరుస్తూ కనిపించింది. కావిడి దించి మంగయ్య దాన్ని చేతిలోకి తీసుకున్నాడు. అదొక బంగారు ఉంగరం. అప్పుడే పాచి పనికి వస్తున్న పార్వతికి మంగయ్య ఆ ఉంగరాన్ని చూపించి దొరికింది అన్నాడు. దంతధావనం కోసం బయటకు వస్తున్న వెంకటయ్య దొరికింది అన్న మాట చెవిన పడేసరికి గబగబా దగ్గరకు వచ్చి ఉంగరం చూసి, అరే ఇది నాదే, భక్తులు ఎవరో కానుకగా ఇచ్చారు, నా వేలి నుంచి జారి పడిపోయినట్లుంది, ఇలాతే అన్నాడు. అతని వెనకే వచ్చిన అతని భార్య, అవును, భక్తితో ఇచ్చిన ఉంగరం ఎందుకు పోతుంది, అందుకే దొరికింది అన్నది. ఈ హడావిడికి యువతలికి వచ్చిన వరదాచారి సంగతి తెలుసుకుని, ఆ ఉంగరం నా శిష్యులు నాకు గురుదక్షిణగా ఇచ్చినది, ఇలా ఇయ్యి అన్నాడు. పగలంతా చేతికి పెట్టుకు తిరిగారు, జారిపోయి ఉంటుంది అన్నది వరదాచారి భార్య. గుమ్మంలో నిలబడి అంతా చూస్తున్న జోగిరాజు చప్పున ముందుకు వచ్చి, పక్క ఊరిలో రామాయణ పారాయణ చేసినప్పుడు ఆ ఊరి వాళ్ళు చందాలు వేసుకొని నాకు చేయించి ఇచ్చారు, అది నాదే, ఇలా ఇచ్చేయి అన్నాడు. దేవుడి పేరు మీద ఇచ్చినది ముట్టుకుంటే కళ్ళు పోతాయి అన్నది అతని భార్య. ఎవరి మట్టుకు వారు ఆ ఉంగరం తమదేనంటూ కేకలు పెడుతూ మంగయ్య మీదకు ఎగబడ్డారు. దాన్ని ఎవరి చేతిలో పెట్టాలో మంగయ్యకు తెలియలేదు. పార్వతి చప్పున మంగయ్య చేతిలో నుంచి ఉంగరాన్ని తీసుకుని, నిన్న రాత్రి కామయ్య కల్లుపాకకు ఎవరు వెళ్లారో వారిదే ఈ ఉంగరం, ఇది మంగయ్యకు కల్లుపాకలో దొరికింది అన్నది. ఈ మాటకు అందరూ తెల్లమొహాలు వేసి ఉంగరాన్ని తిప్పి తిప్పి చూసి, పొరపాటు పడ్డాం, ఇది మాది కాదు, అచ్చం ఇటువంటిదే మా దగ్గర ఉంది, పెట్టెలో పెట్టి మరిచిపోయి ఉంటాం అంటూ చల్లగా జారుకున్నారు. వాళ్ళు వెళ్ళగానే పార్వతి విరగబడి నవ్వింది. ఈ ఉంగరం కల్లుపాకలో దొరికిందని ఎందుకు అబద్ధం చెప్పావు అని మంగయ్య ఆమెను ఆశ్చర్యంగా అడిగాడు. నువ్వు ఒట్టి అమాయకుడివి, మనుషుల నైజం పసిగట్టలేవు. ఈ ఉంగరం వారిది ఎవరిది కాదని రూఢీ చేసుకోవడానికి అలా అబద్ధం ఆడాను. పరువు కోసం పాకులాడే వీళ్ళు తాము కల్లుపాకకు వెళ్ళామని అనగలరా? అంతకన్నా ఘోరమైన పనులే చెయ్యగలరు. వీళ్ల స్వార్థం చూస్తే అసహ్యం వేస్తోంది. పైగా ఇతరులను ఆశపోతులంటారు. ఈ ఉంగరం తాలూకా మనిషి ఎవరో తెలిసేదాకా ఇది నీదే, నలుగురు వచ్చిపోయే లోగిలి కదా, ఎవరి చేతి నుంచి జారిపడి ఉంటుంది అంటూ పార్వతి ఉంగరాన్ని మంగయ్య చేతిలో పెట్టింది. అవును, నాకు తెలివి లేదు. నీ వంటి తెలివైన అమ్మాయి నాకు తోడు ఉంటేనే కానీ ఈ లోకంలో బ్రతకటం కష్టం. నీకు ఇష్టమైతే నీ వేలికి పెడతాను అన్నాడు మంగయ్య నవ్వుతూ. పార్వతి కొంచెం సిగ్గుపడి, మా నాన్నను అడుగుదాం, ఇంతకు ఇది అసలు బంగారమో కాదో అన్నది. ఇత్తడి అయితేనే కాక దాని ధర్మమా అంటూ నాకు నిజమైన బంగారం దొరికింది అన్నాడు మంగయ్య పార్వతికేసి ప్రేమగా చూస్తూ. విన్నారు కదా. రేపు మళ్ళీ ఇంకొక మంచి కథతో మీ ముందుకొస్తాను.